సామాన్య ప్రజల కోసం పోలీస్ వ్యవస్థ పని చేస్తుందా? చేస్తుంది మేడం. ఎంతవరకు చేస్తుంది? ప్రజెంట్ రేవంత్ రెడ్డి అని వచ్చిన తర్వాత బాగానే చేస్తుంది. అంతకుముందు అంతకుముందు కూడా బాగానే ఉంది మేడం. వ్యవస్థ అయితే మారలేదు కదా మేడం. ఏదైనా ఒకటే కదా. ఇప్పుడు సామాన్యుడు ఏం చేస్తాడు? మేము ఇట్లా బతుకుతాం, ఇవి అమ్ముకుని బతుకుతాం. పోలీసు వ్యవస్థ అయితే మాకు బాగానే హెల్ప్ చేస్తారు. వాళ్ళంతా బాగానే ఉంటారు, మాతో వస్తారు. వాళ్ళు మన దగ్గర అవన్నీ తీసుకోరు, వాళ్ళు పైసలు ఇస్తారు, తీసుకెళ్తారు, అన్నీ బాగానే ఉంటాయి వాళ్ళతో. మరి క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అయినప్పటికీ, దేశంలో అయినప్పటికీ కూడా. మరి క్రైమ్ రేట్ ఎందుకు పెరిగిపోతుంది? ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుందంటారు? చట్టపరంగా అంటే మేడం, మన ప్రజల్లో మార్పు రావాలి మేడం. ఎట్లా అంటే ఇప్పుడు ఒక స్త్రీని మనం గౌరవించటం, ఒక అమ్మాయిని మనం గౌరవించడం నేర్చుకోవాలి. మనకి ఒక అమ్మాయి అక్క ఉంటుంది, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. మనం కూడా మారాలా. అంటే మారాలంటే సామాన్య ప్రజలు కూడా, మనలో కూడా క్రైమ్ తగ్గించాలంటే మనం మారాలి. ఫస్ట్ సామాన్యుడు మారాలి. ఒక అమ్మాయిని ఎట్లా చూడాలంటే ఒక అక్కలాగా, ఒక అమ్మలాగా అలా చూడాలని నా ఉద్దేశం అంతే. క్రైమ్ రేట్ తగ్గించడానికి ఎటువంటి చర్యలు చేపడితే, ఎటువంటి కఠిన చర్యలు చేపడితే బెస్ట్ అంటారు? పోలీస్ వ్యవస్థ కొద్దిగా బాగుండాలా. ఇప్పుడు మనకి 100 డైల్ ఉంది, డైల్ కొట్టినట్టునే పోలీసు వాళ్ళు వచ్చేటట్టు ఉండాలా. అది సామాన్యులకి మంచిది. ఇప్పుడు లేడీస్ ఏదో ఉంది కదా, ఫ్రీ డైల్ ఏదో ఉంది కదా, దానికి కూడా షీ టీమ్స్ వాళ్ళు కొద్దిగా చేస్తే బాగానే ఉంటుంది. బట్ పోలీస్ వ్యవస్థ సర్వసాధారణమైనటువంటి ప్రజలకు పనిచేయాల్సినటువంటి వ్యవస్థ మొత్తం కూడా పొలిటికల్ లీడర్స్ కి పనిచేస్తా ఉంది. ప్రజలకి న్యాయం పూర్తిగా చేయడం లేదు అని తప్పు మేడం. అది తప్పు మేడం. పోలీస్ వ్యవస్థ మన కోసమే పనిచేస్తుంది. పోలీసు వాళ్ళు ఉన్న బ్యాలెట్ పెడతారు, అది పెడతారు, ట్రాఫిక్ వ్యవస్థ బాగుంది, అన్ని బాగున్నాయి మేడం. డబ్బున్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి ఈక్వల్ గా పనిచేస్తుందా పోలీస్ వ్యవస్థ? డబ్బున్న వాళ్ళకంటే పని చేస్తుందని నేను చెప్పలేను. ఎందుకంటే మన రీసెంట్ గా జరిగిన ఒక బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఉన్నారుగా, ఆయన ఏం చేశారో ఆయనకి తెలవాలా. పోలీస్ వ్యవస్థ అంటే సపోర్ట్ ఇస్తుంది వాళ్ళకి. అంటే మీరు చెప్పిన దాని క్వశ్చన్ బట్టి పోలీస్ వ్యవస్థ పొలిటికల్ కి సపోర్ట్ బాగా చేస్తుంది. ఇదే ఇష్యూలో వేరే ఇంకెవరన్నా ఉంటే ఎటువంటి చర్యలు తీసుకునే వాళ్ళు అంటారు? ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తారు, ఇమీడియట్లీ లోపలేస్తారు, కేసులు పెడతారు, క్రైమ్ కేసులు పెడతారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ అదే ప్లేస్లో నేను ఉంటే నన్ను ఇమీడియట్లీగా అరెస్ట్ చేస్తారు. వాళ్ళు పొలిటికల్గా ఉంది కాబట్టి, వాళ్ళ స్టేట్ ఒక మినిస్టర్, ఇక్కడ స్టేట్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఆయన. ఈ కేసులో ఏంటనంటే ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ అని చెప్పేసి, అతను పరారీలో ఉన్నారు, మేము పట్టుకోలేకపోతున్నాం, ట్రేస్ చేయలేకపోతున్నామని పోలీస్ వ్యవస్థ చెప్తాం. ట్రేస్ ఎందుకు చేయలేరు చెప్పండి నాకు. ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఎందుకు చేయలేరు? పోలీస్ వ్యవస్థ సామాన్యుడికి పనిచేస్తుంది కదా, పొలిటికల్ కూడా పనిచేస్తుంది. కానీ పొలిటికల్ వేరే, సామాన్యుడు వేరే. అదే ప్లేస్ లో నేనుంటే నన్ను ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తారు. ఆయన ఎందుకు దొరుకుతాడు? కాబట్టి ఏంటంటే వ్యవస్థ